2024 మెగా కుటుంబానికి మహా అద్భుతంగా కలిసొచ్చింది. చరిత్రలో నిలిచిపోయేలా ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చింది. ఒకటా రెండా ఎన్నో అరుదైన ఘనతలను ఇదే ఏడాదిలో సాధించింది ఆ కుటుంబం. అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులతోనూ సత్తా చాటింది మెగా ఫ్యామిలీ. అందుకే 2024ను మెగా నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారే ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మెగా కుటుంబం ఇప్పుడు జోరు మీదుంది. ఫ్యామిలీ మొత్తం ఫుల్ స్వింగ్లో ఉంది. వారు ఏం చేసినా కలిసొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వారంతా పీక్స్లో ఉన్నారు. అంతేకాదు, మెగా వారికి అదృష్టం పడిసం పట్టినట్లు పట్టిందన్న వాదన వినిపిస్తుంది. ఒకరు ఇద్దరు కాదు, మెగా ఫ్యామిలీలో చాలా మంది ఈ ఏడాది వ్యక్తిగతంగానూ సత్తా చాటారు. తిరుగులేని విజయాలను అందుకొని తమకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. మెగా కుటుంబంలో ఈ ఏడాది పెద్ద హిట్ కొట్టింది పవన్ కళ్యాణ్. 10 ఏళ్లుగా కేవలం ప్రజా పోరాటాలకే పరిమితమయ్యారు జనసేనాని. 2019లో జనసేనకు చేదు ఫలితాలు ఎదురైన తరుణంలో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కూటమి జట్టు కట్టడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో కూటమి ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా జనసేన 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టింది జనసేన. ఒక రాజకీయ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోకుండా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అంటే అంత ఆషామాషీ కాదు. జనంలో జనసేనకు ఎంత ఆదరణ లభించిందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. జనసేన సూపర్ విజయం సాధించడమే కాకుండా ఆ ఊపులో పవన్ కళ్యాణ్ ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అది కూడా ఈ ఏడాదే సాధ్యమైంది. అసలు పాలిటిక్స్ లో జనసేనాని ఉంటారా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ 100% ఫలితాలను సాధించి ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబుకు సరైన జోడీగా నిరూపించుకుంటున్నారు. అంతేకాదు, పరిపాలనలోనూ తనదైన మార్కును చాటుకుంటున్నారు. ఏడాది పవన్ కళ్యాణ్ కు ఎంతగా కలిసొచ్చింది అంటే ఆయన ఏ స్టాండ్ తీసుకున్నా అది ఆయనకు మరింత ప్లస్ అయింది. హిందుత్వ ఎజెండా ఆయనకు దేశవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు జనసేన అధినేతగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో కాకుండా సనాతన ధర్మ పరిరక్షకుడుగానూ దేశవ్యాప్తంగా పవన్ కు గుర్తింపు వచ్చింది. ఆ కోవలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా అత్యంత సన్నిహితుడుగా మారిపోయారు. ఆయన ఢిల్లీ వెళ్లారంటే నేషనల్ మీడియా కూడా స్పెషల్ ఫోకస్ చేస్తుందంటే పవన్ మేనియా ఢిల్లీలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ జనసేనాని తన సత్తా చాటారు. ఆయన ఎక్కడైతే ప్రచారానికి వెళ్లారో ఆయా స్థానాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగించారు. అలా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలకు మరింత దగ్గరయ్యారు. అంతలా ఈ ఏడాది జనసేనానికి కలిసొచ్చిందనే చెప్పాలి. – 2024 మెగాస్టార్ చిరంజీవికి కూడా సూపర్ హిట్ ఇయర్గా నిలిచింది. ఏడాది చిరుకు మరో అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్ అందజేశారు. ఈ అవార్డు చిరంజీవికి వరించడం వెనుక ముఖ్య కారణం డాన్స్. డాన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే చిరంజీవి 6 పదుల వయసులోనూ అదే ఎనర్జీ, గ్రేస్ తో డాన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో 156 మూవీల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసినందుకు గాను మెగాస్టార్ గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. ఇలా చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కూడా ఈ ఏడాదే చిరంజీవిని వరించింది. సినీ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను ఆయన చేస్తున్నారు. వీటికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్తో గౌరవించింది. అలా ఈ ఏడాది చిరంజీవికి మరుపురాని సంవత్సరంగా నిలిచిపోయింది. ఇక కొణిదెల కుటుంబ వారసుల్లో అగ్రగణ్యుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 2024లో సత్తా చాటారు. అద్భుతమైన టాలెంట్తో పాటు సూపర్ హిట్లతో జోరు మీదున్న ఆయన RRRతో గ్లోబల్ స్టార్గా మారిపోయారు. ఇదే క్రమంలో ఈ ఏడాదిలో ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు చరణ్. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ చెర్రీకి డాక్టరేట్ను ప్రకటించింది. ఏప్రిల్ 13న రామ్ చరణ్కు డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఇక కొణిదెల సోదరుల్లో అటు చిరంజీవికి ఇటు పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నారు నాగబాబు. గతంలో చిరంజీవి పాలిటిక్స్ లో ఉన్నప్పుడు నాగబాబు కీ రోల్ పోషించారు. అలాగే పవన్ కళ్యాణ్కు వెన్నుముకలా నిలిచారు. 10 ఏళ్లుగా జనసేనాని కష్టంలో తోడున్నారు. ఆయనకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. రాజ్యసభ ఎంపీ మిస్ అయినా అంతకు మించిన హిట్ కొట్టారు నాగబాబు. ఆయన్ను కేబినెట్ మంత్రిగా ప్రకటించారు చంద్రబాబు. ఇక నాగబాబు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది. అలా మెగా బ్రదర్స్ లో ఇప్పుడు నాగబాబుకు కూడా టైం వచ్చేసింది. 2024 ఆయనకు కూడా బెస్ట్ ఇయర్ గా నిలిచింది. ఇక కొణిదెల వారసుల్లో నిహారిక కూడా ఈ సంవత్సరం సత్తా చాటారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో ఆమె మంచి హిట్ సాధించారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు కొణిదెల. కమిటీ కుర్రోళ్ళు అంచనాలకు మించి విజయం సాధించడంతో నిహారికకు మంచి గుర్తింపు వచ్చింది. ఇలా 2024 ఆమెకు బాగా కలిసొచ్చింది. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ హీరోగానే భావిస్తారు. అలా చూస్తే పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటారు బన్నీ. ఏకంగా 1000 కోట్ల రూపాయలతో రికార్డుల దుమ్ము దులుపుతుంది ఈ సినిమా. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా బాలీవుడ్ స్టార్లను సైతం వెనక్కి నెట్టేశారు. ఆ స్థాయిలో స్ట్రాంగ్ హీరోగా తన కెరీర్లోనే పీక్ స్టేజ్కు చేరుకున్నారు బన్నీ. అలా 2024 బన్నీకి ది బెస్ట్ ఇయర్ గా మంచి ఫలితాన్ని అందించింది. అలా ఒక్కరు ఇద్దరు కాదు, మెగా ఫ్యామిలీలో ఎంతో మందికి ఏడాది స్వీట్ మెమొరీస్ ను అందించింది. అందుకే 2024ను మెగా నామ సంవత్సరంగా పిలుస్తున్నారు.